కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖత కలిగినటువంటిది కదిరి లక్ష్మీ నరసింహుని యొక్క చెంత ఉన్నాము. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మ రథోత్సవం అనగా రేపు ఉదయం ప్రారంభం అవుతుంది. మరి దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తాదులకి కాలకృత్యాలు స్నానాలు ఆచరించడానికి సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటిది మరి ఆలయం వారు అంతా కూడా ఇక్కడ అన్ని సిద్ధం చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు. మరి ఇక్కడ మనకి ఈసారి నూతనంగా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకొండ వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా మనం ఒకసారి ఇక్కడ చూస్తే విశ్రాంతి ప్రదేశము మరియు స్త్రీలు పురుషులకి జెంట్స్ టాయిలెట్స్ మరియు మరుగుదొడ్లు దారి అంటే టీటీడీ సంబంధించినటువంటిది టీటీడీ ఆవరణంలో మరి యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. మరి టీటీడీ ఆవరణంలో ఎన్నడూ లేని విధంగా మనం చూస్తున్నాం. లేడీస్కి ఆడవారికి మగవారికి టాయిలెట్స్ మరియు స్నానం చేసేటువంటి గదులు, అలాగే మనం ఇక్కడ చూస్తున్నాము అందరికి కూడా తగు వసతి అంటే ఇక్కడికి వచ్చేటువంటి వేలాది మంది భక్తాదులు లక్షలాది మంది భక్తాదుల యొక్క మరి వారికి గతంలో చూస్తే మనం చాలా ఇబ్బంది పడేటువంటిది. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి స్వామివారి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులకి అన్ని సౌకర్యాలు ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఒకవైపు దాతలంతా కూడా కొంతమంది స్వచ్ఛందంగా మరి అయ్యప్ప స్వామి సేవా సమితి అలాగే కాశీనాయన ఆశ్రమం వారు మరి స్వచ్ఛందంగా కదిరిలో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది దాతలు మరి భోజన సదుపాయం అనేటువంటిది అందరికి కూడా కల్పిస్తున్నారు వచ్చేటువంటి భక్తాదులకు. దాంట్లో భాగంగా మరి ఈ సంవత్సరం మరీ నూతనంగా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది అంతా కూడా మండపాలు వేసి మరి అంటే మొత్తం షామీనా అంతా వేసి కింద కూడా అందరికి సౌకర్యవంతంగా ఒకవైపు టాయిలెట్స్ మరోవైపు ఇక్కడ సౌకర్యవంతంగా నీడలో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు కదిరి శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ గారు మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ మనం దాదాపు ఒక 500 మంది నుండి 1000 మంది స్టే చేయడానికి వసతి కల్పించేటువంటి ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ టాయిలెట్స్ కావచ్చు, ప్రధానమైనటువంటిది వారికి నీటి సదుపాయం కావచ్చు, అలాగే తాగునీరు మరి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ దాత సహకారంతో ఒకవైపు భోజనాలు ఇంకోవైపు ఈ టాయిలెట్స్ అన్నీ కూడా అన్నీ సిద్ధం చేసినటువంటిది. మరి ఇక్కడ ఒకటి టాయిలెట్స్కి చేశారు. మరి అటువైపు గతంలో పార్కింగ్ సాయిబాబా టెంపుల్ ఏదైతే హిందూపూర్ రోడ్లో కోనేరు పక్కన భృగుతీర్థం పక్కన ఉన్నటువంటి మరి ఆ కోనేరు పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ ఇంకోటి ఉంది. గతంలో టాయిలెట్స్ అక్కడ కూడా టాయిలెట్స్ తాత్కాలిక మరమ్మతులతో ఆ టాయిలెట్స్ అన్నీ కూడా సిద్ధం చేసినటువంటిది. మరి ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే స్వతహాగా శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులకి మరి టాయిలెట్స్ అలాగే మరోవైపు నీరు అంటే స్నానం చేయడానికి తగు సౌకర్యవంతంగా ఏర్పాట్లు అనేటువంటివి ఆధునిక టెక్నాలజీతో మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే ఈ టాయిలెట్స్ అనేటువంటివి నీరు మరి పైనుండి ఈ విధంగా అంటే ఇక్కడ ఆన్ చేస్తే దీంట్లోకి నీళ్ళు వచ్చి కిందికి వెళ్ళే విధంగా అంటే సౌకర్యవంతంగా ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటిది.